లోకంలో అందరం బతకనికి వచ్చాం. ఏ అనిమల్ కూడా ప్రతిదానికి దేవుడు ఒక్కొక్క పని ఇచ్చాడు. అవును కదా. కానీ ఇప్పుడు దేవుడు అయితే వచ్చి మీరు హ్యూమన్ బీయింగ్స్ కోసమే చావాలని లేదు అట్లయితే ఇయ్యలేదు. అదేంటంటే మన టేస్ట్ కోసం మనం తింటున్నాం అంతే. కానీ దాన్ని కూడా బతికే హక్కు ఉంది. మీరు ఏం చెప్పాలనుకున్నా రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం. మనం మెయిన్ పర్పస్ ఏంటి నాన్ వెజ్ తినడానికి? టేస్ట్ అండి, దాని నుంచి ఇంకేముంటుంది. సో ఇప్పుడు వెజిటేరియన్ డైట్లో చూస్తుంటే మనకు మిల్క్ ఉంటుంది కదా. అవును, మిల్క్. సో మిల్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కౌ అండ్ బఫెలో నుంచి తీసుకుంటాం. సో ఇప్పుడు కౌ అండ్ బఫెలో మిల్క్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ మిల్క్? వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు మిల్క్ ఇస్తున్నారు, అది మనం యూజ్ చేసుకుంటున్నాం. అవును కదా, అంతే. సో బేసికల్లీ వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళ కాఫ్ని ఫీడ్ చేయటానికే కదా. సో మనం ఆ మిల్క్ కన్జ్యూమ్ చేయటం రైటా రాంగ్ అంటారు? అది ఎట్లా అంటే యాక్చువల్లీ నేను చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ దాని పిల్లలకి ఇచ్చిన తర్వాత మిగిలింది మనం తీసుకుంటున్నాం, అది ఉన్నది. ఇంతకుముందు నేను ఒక ఊర్లో చూస్తుండే అట్లనే. ఫస్ట్ దాని పిల్లలు ఇచ్చిన మిగిలింది మనకి ఇస్తుండే, లేకపోతే ఉండకపోతుండే. ఎప్పుడైనా స్పెషల్లీ దాన్ని బిజినెస్ చేసుకున్నాం, దాన్ని హక్కు తీసుకొని మనం తాగడానికి కదా. హక్కు తీసుకొని తాగటం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫస్ట్ ఆ కాఫ్కి ఇచ్చిన తర్వాత మిగిలిన మిల్క్ మనం తాగాలి. కానీ మనం పిల్లలకి మదర్స్ మిల్క్ ఇచ్చినప్పుడు ఆకలి ఎప్పుడు వేస్తుంది, ఆకలి ఎప్పుడైతే మనకు తెలియదు కదా, ఏడ్చినప్పుడే కదా. ఇప్పుడు ఆ కాఫ్ ఏడుస్తే ఆ మదర్స్కి మిల్క్ లేకపోతే దాని ఫీడ్ ఎవరు ఇస్తారు? అదైతే క్వశ్చనే కదా, అదొక లాజిక్కే కదా. సో బేసికల్గా మనకి ఏంటంటే చిన్నప్పుడు మదర్స్ మిల్క్ తర్వాత మిల్క్ అవసరమే లేదు. మన సొసైటీ అలా నేర్పించింది, మిల్క్ తాగితేనే మన కాల్షియం వస్తుంది. దానిలో గ్యాలక్టోస్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది మిల్క్లో, దానిలో మోకాలు అడిగిపోతాయి. పెద్దవాళ్ళని చూస్తుంటే మోకాలు అడిగిపోతున్నాయి కదా. సో కాల్షియం అనేది ఒక క్వాంటిటీలో ఉంటుంది, కానీ అది మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. లాక్టోబాసిలస్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది మిల్క్ తాగితే. 30 years తర్వాత డైజెషన్ కాదంటారు మిల్క్ తాగితే. ఇప్పుడు చిన్నపిల్లలు మిల్క్ తాగితే కక్కేస్తే అది మిల్క్ లాగా వస్తుంది, పెరుగులాగా వస్తుంది. ఎందుకంటే మన బాడీలో మిల్క్ తాగానే పెరుగు అయిపోతుంది, అది డైజెస్ట్ చేసే ఎగ్జామ్స్ లేదు. సో కాల్షియం అనేది మనం నువ్వుల్లో ఉంటుంది. నువ్వులు ఇంపార్టెంట్. అవును, నువ్వుల్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, దానిలో ఇంకా 3 times ఎక్కువ ఉంటుంది. నువ్వులు డైలీ అంటే వీక్లీ 1 spoon నువ్వులు తీసుకున్నా చాలు కాల్షియం. అవును. సో బేసికలీ ఇప్పుడు ఉన్న డైరీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే యానిమల్స్కి ఎక్కువ ట్రబుల్ చేసి దాని నుంచి ఎక్కువ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మరి ఊర్లో అని చెప్పారు కదా, ఊర్లో ఎంత మిల్క్ ఇస్తుంది? 1 liter 2 liters కానీ ఎక్కువ. కానీ ఈ డైరీ ఇండస్ట్రీలో 7-8 liters ఇస్తుంది. అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. స్టెరాయిడ్ ఇస్తున్నారు, ఆక్సిటోసిన్ అని స్టెరాయిడ్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దాని ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ వచ్చేలాగా చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. నార్మల్గా కౌ అనేది 20 years బతుకుతుంది కదా, కానీ ఈ ఇండస్ట్రీలో 4 to 5 years. ఆయన మిల్క్ ఇచ్చిన ప్రాసెస్ తర్వాత కూడా కబాయిలాకి అమ్మిచ్చేస్తున్నారు. ఇప్పుడు లీగల్ బఫెలో స్లాటర్ ఇస్ లీగల్ ఇండియా ఈజ్ ద 2nd largest బీఫ్ ఎక్స్పోర్టర్. అవునండి, తెలుసు. సో మీరు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ట్రై చేద్దామంటే స్టాప్ చేయడానికి, నాన్ వెజ్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఎందుకు దానికి హాని చేయడం? మనకెంత ఉందో హక్కు వాళ్ళకు కూడా ఉండాలి. సో ఇంకా మనం ఈ డిమాండ్ ఎక్కువ అడిగితే, మీట్ అండ్ డైరీ ఇండస్ట్రీ అడిగితే నేచర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అదైతే ఉందండి, ఆల్రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అన్నీ ఖరాబ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బర్డ్స్ కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు ఒకలాగా ఉంటుండే, అన్ని బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటి బర్డ్స్ లేదు, మళ్ళీ అవి ఎక్కడ పోయినాయి. సో యానిమల్స్కి ఎక్కువ ఫీడ్ చేయడానికి ల్యాండ్ యూసెస్ కావాలి, వాటర్ యూసెస్ కావాలి. సో ఫ్రెష్ వాటర్ లేకపోతే బర్డ్స్ కూడా ఫ్రెష్ వాటర్ తాగకపోతే చనిపోతుంది కదా. ఇంకా ల్యాండ్ ఎక్కడ ఉందండి? సిటీలో ల్యాండ్ ఎక్కడ? పిల్లలకి ఆడడానికి ప్లేస్ లేదు. మన పిల్లలకే లేదు ప్లేస్, ఎక్కడంటే అక్కడ కట్టేస్తున్నారు. సో బేసికల్గా ఫ్రెష్ వాటర్ అనేది ఎక్కువ కన్జంప్షన్ ఇవ్వాలి. లైఫ్ స్టాక్లో అయినా మీట్ ఇండస్ట్రీలో అయినా ఫ్రెష్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళ ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి, దానికి ఒక బిజినెస్ చేయడానికే కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక నేచర్ కూడా ఖరాబ్ అయిపోతుంది, మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇవాళ ఒక వచ్చిందా సరే రేపు చూసుకుందాం అట్లా అయిపోతుంది. కానీ దాని విరుద్ధంగా ఏం చేయలేకపోతున్నాం. మన నేచర్ని మనం కాపాడలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న నేచర్ నా పిల్లలు పెద్దగా నాకు ఉంటుందా లేదా అన్నట్టు డౌట్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇంత మంచి ప్రకృతి రేపు ఉంటుందో లేదా? మన డిమాండ్ అనేది, సప్లై అనేది ప్రాసెస్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ డిమాండ్ చేస్తున్నాం, అందుకని ఇలా స్టార్ట్ అవుతుంది. సో మనం అనేది మీట్ అండ్ డైరీ అనేది కన్జంప్షన్ చాలా రెడ్యూస్ చేస్తే, నేను చెప్తున్నా ఆపేస్తే, మీరు ఇప్పుడు ఆపేసిన ప్రాసెస్ తర్వాత మీరు ఒక 10 members చెప్తే
ఈ కమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా. అవునవును. సో మీరు మీట్ ఆపేస్తా అన్నారు, డైరీ గురించి కూడా రీసెర్చ్ చేయండి. ఇంకా నేను చెప్పిన 5 minutesకి కొంచెం నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. మీరు వాట్ ద హెల్త్ డాక్యుమెంటరీ చూడండి, కౌస్ పరిస్థితి డాక్యుమెంటరీ చూడండి. ఇంకోటి ఏంటంటే యాక్టివిస్ట్ రవి కీర్తి మిషన్ వీగన్ ఆంధ్ర ఆ పేజ్ చూడండి, తెలుగులో చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకే, చూసి మీరు మాడిన తర్వాత ఒక 10 members కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. నా థాట్ అయితే అదే ఉందండి. ఓకే, ప్రతి దేవుడు ప్రతి పశువునైనా దేన్నైనా దాని పని కోసం సృష్టించినారు. అవునా కదా. అవునండి. కానీ మనం ఏం చేస్తున్నాం, మన టేస్ట్ కోసము, మన ఎంజాయ్మెంట్ కోసము, తర్వాత ఇంకొకటి పెడతాం ఏంటంటే సొడ్డు ప్రోటీన్ అంటాం. ప్రోటీన్ కోసము అంటే ప్రోటీన్ అంటారు. కానీ నా థాట్ ఏంటంటే అన్నిటికీ అవకాశం ఇవ్వాలి. సో బేసికల్గా మనం ప్రోటీన్ అని కన్జ్యూమ్ చేసినా కానీ ప్రోటీన్స్ దానికి వచ్చేది ప్లాంట్స్ నుంచే కదా. అవును, అదే కదా. అది కూడా సో వాళ్ళు ఏంటి మీడియేటర్స్. ఏదైనా మనం ఫుడ్ తింటే అది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ కదా. దేవుడు కూడా మనకి ఫుడ్ ఏం సూచించిండు, విత్తనాలు, కూర మొక్కలు ఇవి ఇచ్చిండు. మనం ఇవి కాకుండా ఏం చేస్తాం, టేస్ట్ అలవాటు పడుతుంది. సో దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయండి కంపల్సరీ. మీలో ఉన్న కమిట్మెంట్ చూస్తున్నాను, మీకు ఉన్న నాలెడ్జ్ ఉంది. నాకు ఒక థాట్ ఉంది, ఒక దగ్గర ఉంది, కానీ ఓపెన్లీ ఎప్పుడు కాలేదు, ఇప్పుడైనా అంతే. థ్యాంక్ యూ సో మచ్.